నమస్తే. సతీష్ లోఖండే బ్లాగ్స్కి స్వాగతం. ఇవాళ మనం ఇక్కడ విస్తరాకుని ఎలా కుట్టాలి అని నేర్చుకుందాము. విస్తరాకులు జనరల్గా అయితే మోదుగు, ఇంకా మర్రి, మళ్ళీ మనం బాదం ఆకులు, అంటే అది ఎక్కడైనా సర్వసాధారణంగా దొరికిపోతుంది. దాంతో సొప్పదంటితో, అంటే జొన్న కాండము మధ్యలో ఉన్న దాంతో ఇలా విడిచి అంటే దాని మధ్యలో ఎలా ఉంటుందంటే థర్మాకోల్ మాదిరిగా మెత్తగా ఉంటుంది. దాన్ని పైన ఉన్న కాండము పొరలుగా ఇలా చీల్చేసి సన్నగా పొడవుగా వెదురు బద్దలు మాదిరిగా సన్నగా ఇలా తీస్తే అలా ఉంటుందన్నమాట. దాన్ని తీసేసుకుంటారు సొప్పదంటిని. ఇలా చేతితో అనగానే కట్ చేసేసుకోవచ్చు సులువుగా. ఆ రీతిలో ఉంటుంది కాబట్టి ఈజీగా విసిరాకును కుట్టొచ్చు అని చెప్పేసి పూర్వీకులు దాన్ని తీసుకునేవాళ్ళు. నాకు ఇక్కడ అవైలబుల్గా లేదండి సొప్పదంటి. అందుకోసమే నేను కొబ్బరి పుల్లలతోటి మీకు ఎలా కుచ్చాలి అని చూపిస్తున్నాను. అంతేకాకుండా అన్నిటికంటే సర్వసాధారణంగా ఈజీగా సులువుగా అయ్యేదేంటి అని చెప్పితే మాత్రం అరిటాకును కూడా మనం కట్ చేసుకున్నామా తినేద్దామా, ఈ కుచ్చే విషయాలు కూడా ఉండవు అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. అయితే మనము ఈ విస్తరాకులన్నీ కుట్టుకుంటున్నాము. ఈ మర్రి ఆకుల గురించి కూడా, మర్రి చెట్టు గురించి కూడా మనము తెలుసుకుందామా. మర్రి చెట్టు ఉపయోగాలు, దాన్ని ఎలా పిలుస్తారు, ఏమేం పేర్లు ఉన్నాయని తెలుసుకుంటే, మర్రి శాస్త్రీయ నామం వచ్చేసి ఫైకస్ బెంగలెన్సస్, దీని కుటుంబం వచ్చేసి మొరేసి. దీన్ని సాధారణంగా తెలుగు రాష్ట్రాలలో మర్రి చెట్టు అని, ఇంగ్లీష్లో బనియన్ ట్రీ అని, హిందీలో బర్గర్ కా పేడ్ అని, సంస్కృతంలో న్యాయగ్రోద్, ఇంకా వటవృక్ష అని పిలుస్తుంటారు. దీన్ని ఆకులని, కొమ్మలని, పండ్లని, ఊడలకు ఉండే వేర్లని ఆయా రోగాలకు సంబంధించుకొని ఆయా దాంట్లో కాంబినేషన్స్ వేసుకొని దాన్ని తయారు చేసి ఉపయోగిస్తుంటారనమాట. అయితే ఇది బాగా పెరిగే భౌగోళిక విస్తీర్ణం ప్రకారం అయితే చూసుకుంటే ప్రపంచంలో ఉష్ణమండల ప్రాంతాలలో బాగా వేడి ఉన్న దాంట్లో బాగా ఇది చెట్టు మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇంకా దీనికి ఊడలు వేలాడుతూ ఉంటాయని చెప్పుకున్నాం కదా, దాన్ని ప్రాప్ రూట్స్ లేదా ఏరియల్ రూట్స్ అని ఆంగ్లంలో అంటారనమాట. అయితే ఇది మన జాతీయ వృక్షము, మన దేశపు జాతీయ వృక్షము ఏంటబ్బా అంటే మర్రి చెట్టు. ఇంకా దీన్ని ఆయుర్వేదంలో జీర్ణ వ్యవస్థకి, నోటి ఆరోగ్యానికి, నొప్పులకి, వాపులకి, ఇంకా రోగ నిరోధక వ్యవస్థ కోసము, చర్మ సంరక్షణ కోసము, మెదడు నాడీ వ్యవస్థ కోసము, కొలెస్ట్రాల్, ఇంకా ఇతర ఆయుర్వేద ప్రయోజనాలకి ఇది ఉపయోగిస్తూ ఉంటారు. ఇన్ని ఉపయోగాలున్న ఈ మర్రి చెట్టు ఆకులని మనము ఇప్పుడు విస్తరాకులాగా కొట్టుకుంటున్నాము. ఎన్ని ఆయుర్వేదం అవగాహన ఉన్నా లేకపోయినా కానీ దీన్ని తింటే మాత్రము ఆరోగ్యంగా ఉంటామని ఇక్కడ రూఢి అయిపోయింది. మీకు ఎలాగో పిల్లలకి సమ్మర్ హాలిడేస్ దీన్ని ఎలా కుచ్చాలి అని చూసుకున్నా ఒక ఆట మాదిరిగానే వాళ్ళు కుచ్చేసినా కానీ ఎంత సంతోషంగా ఉంటుందండి ఇందులో భోజనం చేయడానికి కదా. ఇలా ఒక ఆకు తర్వాత ఇంకొక ఆకుని ఇలా పక్కన పెడుతూ ఇలా కుచ్చేసేయాలన్నమాట. ఇది పాడేసిన తర్వాత కూడా మనకి ఒక సేంద్రియ ఎరువు మాదిరిగా మారుతుంది. ఇలా ఒక పక్కన ఆకులు కనుక చిన్నగా ఉంటే 2 ఆకులు పెట్టాము మనం ఇక్కడ. ఒక పక్కన ఇంకొక పక్కన 2 ఆకులు పెట్టాము. పెద్ద ఆకులే అయ్యాయి, కానీ ఒక్కొక్క చోట ఆ పెద్ద ఆకుల మధ్యలో ఆకులు సరిగ్గా సెట్ అవ్వకుండా ఉంటే ఇలా ఒకదాని పక్కన ఒకటి పెట్టుకోవచ్చు. ఒకవేళ మధ్యలో గ్యాప్ వచ్చేసి ముక్కలుగా ఉంటే దాన్ని ప్యాచ్ ఎలా పెట్టాలి అని కూడా ఇక్కడ మనం చూద్దాము. మీరు ఎంత కావాలి అంటే అంత పెద్దగా కుట్టుకోవచ్చు ఇది. అయితే
నా ఛానల్ని కనుక మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ద్వారా మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు అన్ని నా వీడియోస్ మీ వరకు చేరుతాయి. మీ బంధుమిత్రులతో కూడా నా వీడియో షేర్ చేసి నన్ను సహకరించండి. ఇది నా మనవి అని కూడా మీరు భావించవచ్చు. ఇలా చక్కగా కొంచెం ఓపికగా చేయాల్సిందే. తినాలి అన్నప్పుడు ఈజీగా అయిపోతుంది. ఇలా చూడండి, మధ్యలో ఇక్కడ గ్యాప్ వచ్చింది. దీన్ని చిన్న ముక్క, ఆకు ముక్కని ఒక ప్యాచ్ మాదిరిగా వేసుకొని ఎలా కుట్టాలో మీకు చూపిస్తాము. ఇలా ఇంకొకటి వచ్చే వీడియోస్ కూడా మీకు చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను పెడదాం అనుకుంటున్నాను. దయచేసి నాతో సహకరించండి. నా వీడియో చూడడము మానుకోకూడదు. మీ బంధుమిత్రులతో పంచుకోవడం కూడా మర్చిపోకుండా ఉండండి. ఇలా ప్యాచ్ మాదిరిగా వేసేసుకొని చూడండి, మధ్యలో ఇట్లా గ్యాప్ వచ్చినప్పుడు ఇలా ప్యాచ్ మాదిరిగా వేసుకోండి. ఇంత మంచి మర్రి ఆకులు మీ దగ్గర ఏది అవైలబుల్ అయితే, ఏ ఆకులు అయితే అవైలబుల్ ఉన్నాయో అవి చూసుకొని సులువుగా మీరు చేసుకొని ఆనందంగా ఉండండి. ఇంకొక వీడియోతో మనం కలుద్దాం అనుకున్నాం కదా. ఉంటాను మరి. నమస్తే.